హలో ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డల కారం దంచుకుంటాను. దోశలకు బాగుంటుంది. ఇది 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా. అవి తీసుకొని ఇట్లా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు బాగా నీళ్ళు తల్లించి దాంట్లో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. దాంట్లోకి ఒక్కరు ఉప్పు కూడా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకని మనం అది ఉడుకుతుండగా నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టుకుంటాం, పెద్ద నిమ్మకాయ సైజు. మనకు తొందరగా నానాలంటే కొంచెం గోరెచ్చటి నీళ్ళు పోస్తే చింతపండులో తొందరగా నానుతుంది. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఉడికినాక ఉంచేసుకొని విడిగా ఒక్కొక్క పచ్చిమిరపకాయలు ముందు దంచి పెట్టుకోవాలి. ఇట్లా పచ్చిమిరపకాయలన్నీ ఒక్కొక్కటి ఎర్రగడ్డలని సపరేట్ చేసి తీసి రోట్లో వేసి పెట్టుకొని ఒక్కరు కల్లుప్పు వేసి దంచుకోవాలి. ఇట్లా ముందు పచ్చిమిరపకాయలు బాగా మెదగనిచ్చుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన ఆనియన్స్ వేయాలి. ఇట్లా ఒకరో బాగా మెదిగినాక దీంట్లో ఒక్కొక్కరు చింతపండు వేసుకొని దంచుకోవాలి. ఒక్కొక్కరు చింతపండు వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకో. దీంట్లో వేరుశనగపప్పు కూడా వేగి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది ఇంకా టేస్ట్. కాకపోతే నేను వేయాలి అంతే. చింతపండు పచ్చిమిరపకాయలు బాగా మెరిగిపోయినాక ఇట్లా ఉడకబెట్టుకున్న ఆనియన్స్ వేసేసి దంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి రెడీ. మీకు కారం సరిపోయిందో చూసుకొని ఉప్పు ఒకరో వేసుకొని అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.